హాయ్ హలో నమస్తే బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ చింతకూర అండి. చూద్దామండి. చూడండి, కడాయి పెట్టాను, ఆయిల్ వేసాను, ఉల్లిపాయలు వేపుతున్నానండి. చూడండి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయండి. చికెన్ పసుపు ఉప్పు వేసి బాగా కడిగినండి వేస్తాను. చూడండి, చికెన్ వేసాను, సాల్ట్ అండి 1 స్పూన్ వేసాను, కారం 1 స్పూన్ అండి, పసుపు, చూడండి మసాలా పౌడర్ 1 స్పూను, 1 స్పూన్ కదండి, అర స్పూన్ ఉంటుంది మసాలా. పెద్ద ఎక్కువ వేయలేదండి, ఎండాకాలం కదా వేడని ఎక్కువ పొడి వేయలేదండి నేను. చూడండి, కొత్తిమీర వేసాను. బాగా కలపాలండి, అన్నీ కలిసేలాగా బాగా కలపాలండి. ముక్క అంతటికి అన్నీ పడితే అప్పుడు బాగా అనిపిస్తుందండి. చూడండి, మసాలా వేసాను మిక్సీలో. చూడండి, మసాలా తాలూకా లవంగాలు, ఫ్లవరు, 2 యాలకులు, చెక్క, రాతి పువ్వు అండి. చూడండి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, టమోటా, 4 పచ్చిమిర్చి. చూడండి, మసాలా వేస్తాను. మొత్తం వేసేసానండి. మళ్ళీ బాగా పట్టేలాగా కలపాలండి. చూడండి, బాగా కలుపుతున్నాను. చూడండి, చింత చిగురు వేస్తున్నాను. చూడండి, బాగా కలుపుతున్నాను. బాగా కలుపుతున్నాను చెప్తున్నాను కదండి, ఆ కలపడంలోనే వస్తాను టేస్ట్. ఎలా పాడైపోయాను. 20 రోజుల నుంచి జ్వరం అండి, అసలు లేవలేకపోయాను. ఈ రోజే కొంచెం అలా లేచి మళ్ళీ మీరు గుర్తుకొచ్చారండి. మీరు గుర్తుకొచ్చి మళ్ళీ వీడియో చేస్తున్నాను. చూడండి, రుచి చూసానండి. స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, ఇది 2వ స్పూన్ అండి. చూడండి, 1 స్పూన్ కారం వేసాను కదా, మళ్ళీ 2వ స్పూన్ వేస్తాను. చింత చిగురు వేసాను కదండి, కారం పడుతుంది. సగం వేసాను కదండి ముందు, మిగతాది కూడా వేసేసాను. కొత్తిమీర వేసి బాగా కలిపి వాటర్ పోసి, చూడండి వాటర్ పోసాను. అంతేనండి, మూత పెట్టేసాను. 10 3 పదులు అంటే అరగంట సేపు అవ్వాలండి. ఎందుకంటే కుక్కర్లో అయితే అయిపోనండి తొందరగా. ఇంకెలా చేశాను కనుక ఒక అరగంటన్నా ఉంచాలండి. ఎందుకంటే ముక్క ఇది బొంతకోడి అండి, ఇది బొంతకోడి బాగా ఉడకాలి, అందుకోసం ఎక్కువ టైం పడుతుంది. మీరైతే కుక్కర్లో పెట్టేసుకోండి. చూపించడం కోసం నేను ఎలా చేశాను అన్నమాట. గాలి వచ్చేస్తుందండి బాగా. ఇక చూడండి, తల ఏమన్నా ఉందా, తల చెరిగిపోయింది, అస్సలు తల నిలబడట్లేదు, బాగా గాలి వేసేస్తుంది. ఆ కర్రీ ఎక్కడ కింద పడిపోద్దో అని ఆ చేత్తో పుచ్చుకునే ఉన్నానండి బాబు, అంత గాలి. చూడండి, లోపల కాకి వచ్చింది. వాటర్ తాగడానికి వచ్చిందండి. నేను వంట చేస్తున్నాను కదా, అందుకని. రోజు అన్నం పెడతాను కదండి, వాటికి అలవాటు. చూడండి, అలా కొత్త ఉడుకుతుందో. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి, అయిపోయిందండి, ఉడికిపోయింది. ఎక్కువ టైమే పట్టిందండి, ఉడికిపోయింది. చూడండి, ఇందులో తీసేస్తున్నాను.
సూపర్గా కుదిరిందండి. కూరలో కాళ్ళు ఉన్నాయండి. నేనేమో జ్వరం వచ్చి లేచానని చెప్పాను కదండి, అవ్వ తీసుకొస్తాను అంతే, కడిగేసాను. కాళ్ళన్నీ తీసుకుని చక్కగా చేసుకోవాలి, కానీ పర్వాలేదండి, అయినా బాగానే ఉంది. చూడండి కొబ్బరి ముక్కలు ఉడత అలా తినేస్తుందో. కొబ్బరి ముక్కలు ఎండబెట్టామండి, ఆ ఉడత తినేస్తుంది. లాస్ట్కి చెక్క ఏమి ఉంచదండి, అది అలా అని తినేస్తుంది అంతే. చూడండి రైస్ పెట్టుకున్నాను, కర్రీ పెట్టుకున్నాను. బాగుందండి, బాగుందండి, చాలా బాగుంది. తింటావా? అమ్మ తింటావా? తిని పక్క తిని. నీళ్ళలో పడేస్తుందేమో, తీసుకెళ్ళి. నీళ్ళలో పడకూడదు, తిన్నాను. వద్దులే పడే, బాగాలేదు, ఇంకోటి పడతాను. ఇంట్లో అడుగుతుంది, అడుగుతుందండి. దా, ఇది బాగుంది. అది అది పడే, అది పడేయమ్మా. నా మీద పడిపోతావా? పడేయండి, నా మీద గురించి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్ట్గా ఉందండి. సూపర్గా ఉందండి. చూడండి ముక్క. కూడా చాలా బాగుందండి. ఇలా ట్రై చేయండి, చేసుకుని ఉంటే మీరు నాకు చెప్తారు కదండి ఎలా ఉన్నాయో. మీరు ట్రై చేస్తే నాకు చెప్పండి ఎలా ఉన్నాయో ఏంటో. నాకు మాత్రం ఏం తెలుస్తుందండి, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. మీకోసమేగా చేస్తాను నేను. సరే అండి, బాగుందండి, సూపర్గా ఉంది. తప్పకుండా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్ అండి.